ఈ సీజన్లో జిల్లాల్లో భారీ వర్షపాతం రికార్డైంది. ములుగు జిల్లాలో అత్యధికంగా 139 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ నెలంతా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి తప్ప అన్ని జిల్లాల్లోనూ సీజన్ సగటు కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. మరో నెల రోజుల పాటు వానాకాలం ఉండడంతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 7 జిల్లాల్లో 100 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది. పలు జిల్లాల సగటు వర్షపాతంతో పోలిస్తే 90 నుంచి 100% అధిక వర్షాలు కురిశాయి. ములుగు, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 100 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో అత్యధికంగా 139 సెంటీమీటర్ల వర్షం పడింది. మహబూబాబాద్ జిల్లాలో 110.50, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 110, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 103.50 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 101.40, పెద్దపల్లి జిల్లాలో 101.20, జగిత్యాల జిల్లాలో 100 సెంటీమీటర్ల వర్షం పడింది. నారాయణపేట జిల్లాలో సగటు కంటే 122% ఎక్కువగా వానలు పడ్డాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి. జిల్లాలో సగటుతో పోలిస్తే 100% అధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా దండిగా వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పసిఫిక్ లో ఎల్ నినో న్యూట్రల్ కండిషన్స్ ఉండడం, హిందూ మహాసముద్రంలో పాజిటివ్ డైపోల్ ఉండడంతో ఈ నెలంతా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ఐఎండీ. సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మినహా రాష్ట్రమంతటా ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. జిల్లాలో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందని వివరించింది.